అమృత బేటీ, అమృత, అమృత, ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? అరే 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 అమృత, అమృత, ఏంటి ఆకాష్? ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సీరియస్ కండిషన్లో ఉందంట. ఓ నెగిటివ్ బ్లడ్ దొరకకపోతే పాపం చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆ గ్రూప్ డోనర్ ఉన్నారేమో ట్రై చేయవా? అరే ఆకాష్, నా బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే. థ్యాంక్ గాడ్, గుడ్. ఇమీడియట్గా వెళ్దాం పద. ఒకరి లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. పద పద అమృత. చేయండిరా ఒక్కడైనా. హలో సార్, మేము ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. రై పెట్రా ఫోను. ఛీ! ఒక్క ఫోన్ కాల్ అయినా. ఛ! రై ఎవడైనా ఫోన్ చేయండి రా. ఈ ఒక్క సహాయం చేసి నా దేవుడు ప్రాణం కాపాడండి రా. మీకు దండం పెడతాను రా. రాఘవ, ఏ రే, ఇలా కుర్చీల్ని తన్నేసి గోడల్ని కొట్టేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదురా. అయ్యేదేదో అవుతుంది. ముందు నువ్వు కూల్గా ఉండు. కొట్టానంటే తల పగిలిపోద్ది. కూల్గా ఉండాలా? మనుషులు చంపేసి నీలా కూల్గా ఉంటాం నాకు చేత కాదే. మనుషుల రక్తాన్ని నరరూప రాక్షసుల్లా తాగేసి నీలా కూల్గా ఉండటం నాకు చేత కాదే. ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళు నరకం అనుభవిస్తుంటే చూస్తూ కూల్గా ఉంటాం నీలా నాకు చేత కాదే. కూల్గా ఉండాలంటే కూల్గా. ఛీ! వెనక నుంచి గోతులు తీసి నక్కల నాటకాలు ఆడతావా? నీది ఒక జన్మేనా? నేనేం చేశానురా? ఇంకేం చేయాలి? ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? ఒక దేవుణ్ణి దేవతని విడదీసావు. నా దేవతని చంపేశావు. ఆ దేవుణ్ణి చావు బతుకుల మధ్య పోరాడేలా చేశావు. హే, వాడు ఆత్మహత్య చేసుకుంటే నాదే తప్పు. ఆ స్థితికి తీసుకొచ్చింది నువ్వే కదే. అర్జున్ సార్ గుండెని బద్దలు కొట్టావు. మనసుని ముక్కలు చేశావు. అతనికి జీవితం లేకుండా చేశావు. అతని జీవితంలో సంతోషం ఆనందం లేకుండా చేశావు. ఇంకా ఇంతకంటే ఏం చేయాలి? ఒక జంటను విడదీసిన పాపం నీది. ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన దుర్మార్గం నీది. నీలాంటి దాన్ని దేవుడు ఇప్పుడు క్షమించినా ఏదో ఒక రోజున పెద్ద శిక్ష వేస్తాడు. ఇంతకింత అనుభవిస్తావు. ఎందుకు ఇలాంటి తప్పు చేశానా భగవంతుడా అని క్షణక్షణం నరకం అనుభవిస్తావు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పగని నింపుకున్న నీ ఓదార్పులు, స్వార్థం నింపుకున్న నీ సహాయాలు ఎవ్వడికి అవసరం లేదు. పో, వెళ్ళిపో. ఇలా అందరినీ సాధించడానికైనా నువ్వు పుట్టావు? నన్ను వేధించడానికైనా నాలో భాగమయ్యావు? దేవుడా, ఇలాంటి దుర్మార్గులను శిక్షించి
నా దేవుణ్ణి కాపాడుకునే అవకాశం ప్రసాదించు. నా సీతమ్మ తల్లిని పంపించు. అమృత మ్యామ్ వచ్చింది. ఈ మెంటల్ వచ్చిందేంటి? వీడు తీసుకొచ్చాడేంటి? అమృత మ్యామ్ మీరు వచ్చారా? మీకు 2 చేతులతో నమస్కారం పెట్టాలి. రేయ్ ఏంట్రా నీ గోల? పక్కకు తప్పుకో. ఇంక నా అర్జున్ సార్కి ఏం కాదు. రేయ్ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు? రాఘవన్ బాబు ఏమైంది? ఇక్కడున్నావేంటి? అది చెప్పు రాఘవన్ బాబు. అమృత, వీడితో మాటలేంటి? పద వెళ్దాం. ఆకాష్ ప్లీజ్ ఒక్క నిమిషం. రాఘవన్ బాబు ఏమైందో చెప్పు. అర్జున్ సార్ సూసైడ్ చేసుకున్నాడు మేడం. సూసైడా? ఏమైంది? ఎందుకు చేసుకుండు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏం కాలేదు కదా? చావు బతుకుల మధ్య ఉన్నాడు మేడం. ఎందుకు ఇలా చేశాడు? ఏం కాదు రాఘవ, తనకేం కాదు. ఓ నెగిటివ్ బ్లడ్ దొరకపోతే అర్జున్ సార్ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్తే నేను పార్టీ మీ ఇంటికి వచ్చాం. అంటే నాకు మెసేజ్ వచ్చింది వాడి గురించా? షట్, హాస్టల్ గురించా? షట్, ఎవడో ఏంటో తెలుసుకోకుండా వచ్చాను. ఫుల్ని. మ్యామ్ అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి. ఎక్కువ సమయం లేదు, రండి మ్యామ్. అమృత అక్కర్లేదు, ఇంటికి వెళ్దాం పద. ఎవడో అనుకొని పాపం అన్నాను, జాలిపడి నిన్ను తీసుకొచ్చాను. ఆ బద్మాష్ గాడని తెలిస్తే నేను రిక్వెస్ట్ చేసేవాడినే కాదు. చలో చలో. ఎవరైనా సరే అదొక మనిషి ప్రాణం ఆకాష్. ఏయ్, నాకే నీతులు చెప్తున్నావా? వాడు చస్తే చావని. పద. ఆకాష్ వదులు, చెయ్యొద్దులు. నీకే చెప్తున్నాను, చెయ్యొద్దులు. వాణ్ణి ఆ రోజే చంపేసుంటే బాగుండేది. పార్టీ అమృత మ్యామ్ వచ్చింది. వచ్చావా తల్లి? మామ నా దేవుడు నీకు అందేలా చేశాడు అమ్మా. అమృత చూడమ్మా, నా కొడుకుని చూడమ్మా. నా కొడుకుని కాపాడమ్మా, నా కొడుకుని కాపాడు తల్లి. ఏడవకండి, ఎవరు ఏడవకండి. ఏం కాదు, నా బుజ్జికేం కాదు.
ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. ఏమవుతుంది? నేను బతికిస్తాను, నేను బతికించుకుంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళి పోట్లాడి మరీ బతికించుకుంటాను. ఇడిచిపెట్టి పోతాడంటనా? మమ్మల్ని అందరినీ ఇడిచిపెట్టి పోతావా? నన్ను ఇడిచిపెట్టి ఏడికి పోతాడు? నీకేం కాదు బుజ్జి, ఏం కాదు. నీకు నేనున్నాను. లే బుజ్జి, నీ అంజలి వచ్చింది, లే. ఇప్పుడు కాదు, నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత నీ సంగతి చెప్తా. రాకోన్ బాబు, ముందు బ్లడ్ సంగతి చూద్దాం, పద. రండి మ్యామ్. అమృత వచ్చింది నాన్న, నిన్ను ఎలాగైనా బతికిస్తుంది. ఛీ, ప్లాన్ అంతా పాడు చేసింది. బావకి చిన్న జ్వరం వస్తేనే నాకు ప్రాణం పోయినంత పని అవుతుంది. అట్లాంటిది నా బావ ప్రాణాలకి ప్రమాదం వస్తే నేనెట్లా బతుకుంటా స్వామి? నా బావకి ఏం కాకుండా చూసుకో స్వామి. ఏదైనా అయ్యిందో గంతే, దునియాలిక ఈ అంజలి ఉండదు. నా సావు కోరుకుంటే ఇక నీ ఇష్టం. అరే, మనుషుల్ని ఎట్లా తీసుకోవతావయ్యా? ఇంకో నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా బావ కళ్ళు తెరవాలి. అర్జున్, అర్జున్, నన్న అర్జున్, దేవుడు మా బాధ విన్నాడు సార్. మిమ్మల్ని మాకు దూరం చేయకుండా చాలా గొప్ప మేలు చేశాడు సార్. ఏంట్రా గొప్ప?
వీడిపోతే మాత్రం పోయేదేముంది? ఎందుకు ఇలా చేసావు నాన్న? మా అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా? ఒరే నాన్న, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? రాఘవ, అంజలి, అంజలి ఎక్కడా? నన్ను కాపాడింది నా అంజలి అని నాకు తెలుసు. నాకు రక్తం ఇచ్చి కాపాడింది నా రక్త సంబంధం అని తెలుసు. నాకు రక్తం ఇచ్చి కాపాడింది నా రక్త సంబంధం అని తెలుసు. నా మనసు చెప్తోంది నా అంజలిని చూడాలి. ఎక్కడ రాఘవా? మీకోసం దేవుడికి మొక్కోటానికి వెళ్ళారు సార్. తనకు ఖచ్చితంగా నా అంజలి రాఘవా. అందుకే నా కోసం వచ్చింది. నాకు ప్రాణం పోయడానికి వచ్చింది. వెళ్ళు రాఘవా. నా అంజలిని నిరూపించడానికి మనకున్న ఒకే ఒక మార్గం DNA టెస్ట్ చేయించడం. వెంటనే చేయించు రాఘవా. DNA టెస్టా? వెళ్ళు. అర్జెంటుగా DNA టెస్ట్ చేయించి తొందరగా రిపోర్ట్స్ తీసుకురా. అలాగే సార్, మీరు కూల్గా ఉండండి. అమృత, రామా. బుజ్జి, ఇప్పుడు ఎట్లున్నావు? మంచిగున్నావా? నువ్వు లేకపోతే నా కొడుకు దక్కేవాడే కాదమ్మా. అవునమ్మా, ఒక అర్జున్ ప్రాణాలే కాపాడలేదు, మా అందరి ప్రాణాలు కాపాడావమ్మా. ఏం మాట్లాడుతున్నావు ఇంద్రమ్మా? కాపాడింది నేను కాదు, గా దేవుడు. అవింద్రమ్మా, దేవుడి దగ్గర పోయి మంచోల్ని ఎట్లా తీసుకుపోతావో అని అడిగిన. బస్, ఇంతకు మించి ఆయన ఏం అడగలే. బుజ్జిని మంచిగా చూసిండు, గంతే. ఏంది బుజ్జి ఇది? చచ్చిపోతావా? నన్ను వదిలేసి చచ్చిపోతావా? రా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. పోదామా? రా, పోదాం రా.
అంజలిన జీవితం, ఇంకా అంజలేనా నీకు సర్వస్వం? అవునా, నాకు అంజలియే జీవితం, అంజలియే సర్వస్వం. తను లేకపోతే నేను ఉండలేను.